హాయ్ గైస్, ఇవాళ మనం వచ్చేసాం యూఎస్ స్టాఫింగ్ గణేషుడి దగ్గరికి. సో యూఎస్ అనగానే అందరూ యూఎస్కి వచ్చారనుకుంటున్నారు. లేదు, ఇది మాదాపూర్లో ఉంది. సో మనం మీకు ఇప్పుడు ఆ గణేషుని చూపిస్తారండి. సో పైనకి ఎక్కనియరు, మనం ప్రెస్ కాబట్టి పైనకి ఎక్కించారు. సో ఈ గణేషుని కనుక మనం చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా మట్టి విగ్రహం అన్నమాట. సో ఇది యూఎస్ వాళ్ళు ప్రజెంట్ చేశారు. సో మనం దీన్ని ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం, ఇది ఎప్పటి నుంచి ఇలా గణేషుని పెట్టడం జరిగింది అండ్ గణేషుడి గురించి వాళ్ళ నోటితో, అంటే ఈ మట్టి వినాయకుడి గురించి వాళ్ళ నోటితో మనం విందాం. సో వాళ్ళని కనుక్కొని తెలుసుకుందాం. సో ఈమెకు తెలుగు రాదంట, నాకు హిందీ రాదు. సో ఇప్పుడు అంటే గణేషుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తన భాషలో, మీరు వినండి. Okay, so our 9-foot Ganesha idol is eco-friendly and sustainable, and it is completely crafted from wood, hay, and clay, and is completely hand printed. So we are English. and is completely hand printed. So we are doing a good deed for the community as well. So IT staffing community is welcoming you and is proudly announcing this staffing Ganesha, and we hope to continue this further. So yeah. After next year. Yeah. Looking forward to it. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు పెట్టిన ఈ స్టాఫింగ్ గణేషుడి గురించి దీని ఎక్స్ప్లెనేషన్ మాకేమైనా మా పీపుల్కి కొంచెం. ఈ థాట్ వచ్చేసి మా సిఇఓ గారికి వచ్చిందండి. తన పేరు వెంకట్. తను వచ్చేసి బయట మార్కెట్లో ఐటీ స్టాఫింగ్ గురించి తెలియని వాళ్ళకి తెలవడానికి ఈ గణేష్ ద్వారా తను చెప్పడానికి ఈ ఇన్నోవేటివ్గా ఉంటుందని ఇలా గణేష్ని తీసుకురావడం జరిగింది. సో మేము వచ్చేసి 6 days 7 days ప్రోగ్రామ్ అనమాట. డైలీ ఈవినింగ్ లాగౌట్ తర్వాత ఇక్కడ గణేష్ మండప్ దగ్గర ఇక్కడ మేము ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవ్రీడే వాళ్ళు లాగౌట్ చేసిన తర్వాత మోర్ దెన్ 100 ప్రజెంట్ అయితే ఇప్పటివరకు అయితే మోర్ దెన్ 100 to 150 పీపుల్ అయితే యా అండి. యా కంప్లీట్లీ ఇది వచ్చేసి డివోషనల్ ప్రోగ్రామే. కాకపోతే ఈ లంచ్ ప్రోగ్రాము, ప్రసాదం ప్రోగ్రామ్ లాగా డైలీ వచ్చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. చూస్తున్నాం మీ సాఫ్ట్వేర్ గణేష్ ఇక్కడ చేసిన డెకరేషన్స్, లడ్డు. సో లడ్డూని వేలం పాట పెడతారా మీరు? లేదండి, మా స్టాఫ్కి ఇద్దాం అనుకుంటాం. ఇంకా వేరే వాళ్ళకి జనాలు వస్తారు కదా, వాళ్ళకి పంచుదాం అనుకుంటాం. ఓకే, ఎవరికి పంచేది లేదంటే వీళ్ళే తిందామని ప్లాన్ చేశారు. సో వచ్చేసి అందరు డీజేలు పెడుతున్నారు, డ్రమ్స్ పెడుతున్నారు. సో మీరు ఎందుకు ఏది అంటే మీరు కూడా డీజే పెడుతున్నారా, లేకుంటే మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు నిమజ్జనం? రేపు డీజే ఉందండి మాది. ఈవినింగ్ 9కి స్టార్ట్ అవుతుంది, 9 PM. సో మీరు కూడా వచ్చి విజిట్ చేయండి ఒకసారి. మీరు ప్రతిరోజు పూజకి అటెండ్ అయ్యారా? అవునండి. ఈవినింగ్ 4కి, మార్నింగ్ ఏమో 10:30కి, ఈవినింగ్ ఏమో 4:30కి పూజ. మళ్ళీ మార్నింగ్ టిఫిన్స్ కూడా పెట్టాము మేము. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, ఇక్కడ మట్టి విగ్రహాన్ని పెట్టడానికి గల రీజన్ ఏంటన్నా? మట్టి విగ్రహాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే ఇది వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ విగ్రహం అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మామూలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇదంతా అందరు పెడుతుంటారు అనమాట. ఏంటంటే ఎన్విరాన్మెంటల్కి హానికరం కాబట్టి ఇప్పుడు మామూలుగా మనం నిమజ్జనం చేసినప్పుడు అది మంచిది కాదు. కాబట్టి అందరినీ చెప్పేది ఏంటి అంటే ప్లీజ్ మట్టి విగ్రహాన్ని యూజ్ చేస్తే అది వాతావరణానికి కూడా మంచిది, అందరికీ మంచిది అనమాట. అది ప్లస్ ఇది వచ్చేసి యుఎస్ఐటి స్టాఫింగ్ విగ్రహం అనమాట. స్పాన్సర్డ్ బై టెక్అవుట్ లిస్ట్ అనమాట. ఇది మొత్తం అంటే ఈ మండపం అంతా క్రియేట్ చేయడానికి మీకు ఎంత అమౌంట్ ఖర్చు అయింది? లైక్ అంటే ప్రతిరోజు ప్రసాదాలకి వాటికి వీటికి ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఇది ఖర్చుకి సంబంధించి కాకపోయినా టెక్అవుట్ లిస్ట్ నుంచి వాళ్ళు ఒక యుఎస్ఐటి స్టాఫింగ్ అనేది చాలామందికి తెలియదు అనమాట. సో తెలియజేయడానికి అనేసి పెట్టారనమాట. బడ్జెట్ గురించి వచ్చేసి అది బడ్జెట్ పక్కన పెట్టేస్తాం అనమాట. ఎందుకంటే మెయిన్ వచ్చేసి భక్తి ప్లస్ ఏంటంటే అది యుఎస్ఐటి గురించి చెప్పడానికి అనమాట. సో ఖర్చుకు వెనకాడకుండా మా వెంకట్ గారు మా సార్ అనమాట. సో తను మొత్తం స్పాన్సర్ చేస్తున్నారు అనమాట. అది వచ్చేసి టెక్అవుట్ లిస్ట్ త్రూ అనమాట. ఓకే, మరి అంటే ఈ వినాయకుడి యొక్క నిమజ్జనం
లైక్ అంటే పూజా కార్యక్రమాలు ఉంటాయి కదా, పసుపు కుంకుమ పూజలు లైక్ అలాంటివి ఉంటాయి కదా, అవి ఎప్పుడు కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు? వచ్చేసి పూజలు వచ్చేసి మార్నింగ్ ఒకసారి అవుతుంది అనమాట, మార్నింగ్ ఆరతి అవుతుంది, మళ్ళీ సాయంత్రం అవుతుంది అనమాట. మొత్తం పూజలు 2 times అవుతుంది అనమాట పూజలు. నిమజ్జన కార్యక్రమం ఎప్పుడు పెట్టుకుందాం అనుకుంటారు? కార్యక్రమం రేపు పెడుతున్నాం అనమాట. రేపు అన్నదానం అది ఉంటుంది రేపు. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ అంటే నైట్లో 10 తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ అన్న. జై బోలో గణేష్ మహారాజ్కి. సో హాయ్, అందరికీ నమస్కారం. ఈ ఐటీ స్టాఫింగ్ మేము ఈ సంవత్సరం స్టాఫింగ్ గణేష అని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో చాలామందికి హైదరాబాద్లో ఈ స్టాఫింగ్ ఇండస్ట్రీ ఉందనే సంగతే చాలామందికి తెలియదు. సో ఎట్లయితే మనకి ఐటీ జాబ్స్ ఎలా అయితే ఉంటాయో, లేదంటే బయట నాన్ ఐటీ జాబ్స్, సివిల్ జాబ్స్ కానీ, మెకానికల్ జాబ్స్ కానీ ఎన్నైతే ఉంటాయో, అట్లాగే యూఎస్ ఐటీ స్టాఫింగ్ ఇండస్ట్రీ అనేది కూడా ఒక ఇండస్ట్రీ. ఇందులో జాబ్స్ ఎలా ఉంటాయంటే, లైక్ మన ఇక్కడ ఉన్న ఇండియన్స్ లేదంటే యూఎస్లో ఉన్న వర్క్ వీసా మీద ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్కి మా ద్వారా మేము అక్కడ చాలామందికి కొన్ని వేల మందికి జాబ్స్ ఇప్పిస్తూ ఉంటాం అన్నమాట ఈ ఐటీ స్టాఫింగ్ ఇండస్ట్రీ ద్వారా. సో ఈ స్టాఫింగ్ ఇండస్ట్రీ ఈ హైదరాబాద్లోనే ఆల్మోస్ట్ 1,00,000కి పైగా మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు ఈ ఇండస్ట్రీలో. కానీ ప్రతి ఇండస్ట్రీకి ఒక కమ్యూనిటీ లాగా ఉన్నది. కేవలం ఈ ఐటీ ఇండస్ట్రీ స్టాఫింగ్ ఇండస్ట్రీ వర్క్ మాత్రం కమ్యూనిటీ అనేది లేదు. సో ఈ గణేశుడిని పెట్టడం వల్ల సో మేమందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మార్కెట్ కూడా డౌన్ ఉన్నా సరే, అప్లో ఉన్నా సరే, మంచిగా జరుగుతున్నా సరే, మేమందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మేము కూడా ఒక యూనిట్గా ఉన్నాము అని చెప్పడానికే ఈ స్టాఫింగ్ గణేష్ అనేది ఈ సంవత్సరం ఇక్కడ మాదాపూర్ టీఎస్ఎస్ టవర్స్ దగ్గర పెట్టడం జరిగింది మేము. సో అట్లాగే ఈ ఐటీ స్టాఫింగ్ సంబంధించి మా కంపెనీ ఒక టూల్ కూడా లాంచ్ చేసినాం రీసెంట్గా. దాని పేరు టెక్ హాట్ లిస్ట్. సో అది ఏంటంటే ఇట్స్ లైక్ ఏ జాబ్ పోర్టల్ వేర్ ఈ స్టాఫింగ్ ఇండస్ట్రీలో ఉన్న బెంచెల్స్ రిక్రూటర్స్ కానీ, ఐటీ రిక్రూటర్స్ కానీ వచ్చి మా దాంట్లో వాళ్ళ క్యాండిడేట్స్ని కానీ వాళ్ళ కోసం జాబ్ సెర్చ్ చేయొచ్చు. వాళ్ళ ప్లేస్మెంట్స్ అనేది మా పోర్టల్ ద్వారా చాలా అవుతాయి అన్నమాట. గణేష్ చతుర్థి అనేది మనము ఉన్న అడ్డంకులన్నీ తీసేసుకొని ఫ్రెష్ ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలనే ఇది ఉంటుంది కాబట్టి గణేశుడికి. సో ఈ గణేష్ని మేము పెట్టడం జరిగింది ఈ సంవత్సరం. సో ప్రతి సంవత్సరం మేము ఎట్లాగే పెడదామని అనుకున్నాము. సో అది కొనసాగుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సో మాకు ఇట్లా ఈ ప్రమోషన్ చేస్తున్నందుకు ట్యాగ్ తెలుగు వాళ్ళకు కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. జై బోలో గణేష్ మహారాజ్కి.